ఇతర వార్తలకు వస్తే అవును కాంగ్రెస్ చెప్పినట్టు మార్పు వచ్చింది. రైతులకు మళ్లీ కష్టాలే మొదలయ్యాయి. ఎరువులకు కొరత ఏర్పడింది. బస్తా యూరియా దొరికితే అద్భుతమే. సకాలంలో ఎరువులు సరఫరా చేయలేక వ్యవసాయ శాఖ చేతులెత్తేసింది. యూరియా దొరక్క నల్లగొండ జిల్లా రైతులు పరేషాన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన వ్యవసాయం మళ్ళీ ఇప్పుడు బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. పొలం గట్టు వెలవెలబోతోంది. నాగలి చిన్నబోయింది. విత్తనాలు వేసే గొర్రు ఒక మూలకు దిగాలుగా పడి ఉంది. అవును, కాంగ్రెస్ పాలనలో సాగు ముందుకు సాగడం లేదు. ఎరువులు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోజుల తరబడి డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రోమోర్ కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి యూరియా అందక బ్లాక్ లో వందల రూపాయలు పెట్టి కొనలేక జిల్లా రైతులు చెప్పలేని అవస్థలు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి 5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగర్ ఆయకట్టుకు నీరందించలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. దీంతో సాగర్ ఆయకట్టు బీడు వారిపోయింది. డిండి, ఎస్ఆర్ఎస్పీ కాలువల కింద కూడా సాగునీరు విడుదల చేయకపోవడంతో ఆయకట్టంతా పడావు పడింది. కేవలం వర్షాధార పంటలతో పాటు మెట్ట ప్రాంతాలు, బోర్లు, బావుల కింద మాత్రమే ఇప్పుడు పంటలు సాగవుతున్నాయి. అయితే వీరికి కూడా వ్యవసాయ అధికారులు సరిపడా యూరియా సప్లై చేయడం లేదు. ముఖ్యంగా పత్తి చేలకు మొదట్లోనే తప్పనిసరిగా యూరియా, డిఏపి వేయాలి. లేదంటే మొక్క ఎదుగుదలలో తేడా వస్తుంది. దీంతో పాటు వరికి కూడా తప్పనిసరిగా యూరియా, డిఏపి, నత్రజని, అడుగుపిండి సకాలంలో అందించాలి. అయితే జిల్లాలో మాత్రం ఎక్కడా యూరియా దొరకడం లేదు. బస్తా దొరికితే గగనమే. ఏ డీలర్ దగ్గర చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. నా పేరు వెంకన్న అండి. కొండాపురం విలేజ్ మాది. నేను ఒక 3 ఎకరాల రైతుని. ఇప్పుడు దాదాపు 15 నుంచి 20 రోజులు అవుతుంది పొలం నాటేసి. యూరియా వేద్దామంటే యూరియా టైట్ అయింది, రావట్లేదు అంటున్నారు. అట్లా అని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే ఫెర్టిలైజర్ షాప్ కాడికి పోతే వాళ్ళు మార్కెట్ రేట్ కంటే 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఈ మధ్య దళారీ వ్యవస్థ బాగా ఎక్కువైంది. మాకు రైతు బంధు డబ్బులు పడతాయంటే రైతు బంధు డబ్బులు పడలేదు. ఇప్పుడు వచ్చేసి ఎరువులు ఎన్నో డబ్బులు తీసుకొని ఎరువులు కొందామంటే ఎరువులు సకాలంలో దొరకట్లేదు. ఇప్పుడు పొలాలు కూడా వెనక పట్టుబడుతున్నాయి. ఇటు కాలువ నీళ్ళు రాలేదు. మాకు అన్ని రకాలుగా ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వం మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి ఆదుకునేది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏ రకాలుగా మాకు ఇబ్బంది అవుతుంది. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ దఫాలో ఈరియా చల్దామని ఈరియా కొరకు ఊళ్ళో ఉన్న దళారుల దగ్గరకు పోతే 260 రూపాయలు ఉన్న ఈరియా కట్టిని 360, 350 పైగా అమ్ముతున్నారు. అది లావ్ ఈరియా రావట్లేదు, షార్టేజ్ ఉందని చెప్పి అమ్ముతున్నారు. గత ప్రభుత్వం ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి తక్షణమే సీఎం గారు ఈ రైతుల విషయంలో రైతు బంధు విషయం కానీ, ఈ యూరియా కట్ల విషయం కానీ, అడుగుపట్లు కానీ, పంపమందులు ఏదైనా ఉన్నా కానీ దళాల వ్యవస్థను తగ్గించి రైతులకి అనుకూలంగా వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లాలో మొత్తం 28 మన గ్రోమోర్ సెంటర్లు, 110 వ్యవసాయ సహకార సంఘాలలో యూరియాను సబ్సిడీ ద్వారా డీలర్లు రైతులకు విక్రయిస్తున్నారు. ఈ సెంటర్లన్నింటికి మిర్యాలగూడలోని ర్యాక్ల ద్వారా యూరియాను దిగుమతి చేసి అక్కడి నుంచి జిల్లాలోని అన్ని సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో భూమి సారాన్ని బట్టి ఎక్కువ మంది రైతులు నత్రజని, నాగార్జున యూరియానే ఎక్కువగా వాడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జిల్లా వ్యవసాయ అధికారులు ఈసారి నల్గొండ జిల్లాకు అన్ని రకాల ఎరువులు కలిపి 35,000 టన్నులు కావాలని ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన యూరియా కేవలం 15,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. దీంతో యూరియా కొరత ఏర్పడింది. ఎకరాకు 2 బస్తాల యూరియా అవసరముండగా రోజంతా గ్రోమోల్ కేంద్రాల దగ్గర పరపతి సంఘాల వద్ద పడిగాపులు కాస్తే 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బైరు మహేందర్ గౌడ్, ఆలేరు మండలం, సాయిగూడెం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదు. మేము పొలం రొప్పుకొని కూడా 5 రోజులు అవుతుంది. క్యూ లైన్లు పెద్దగా ఉండడం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర కానీ, ప్రైవేట్ షాపుల దగ్గర కానీ బారులు తీరినారు రైతులు. సకాలంలో ఎరువులు అందడం లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్లో మాకు సకాలంలో రైతు బంధు కానీ, ఎరువులు కానీ సకాలంలో అందినాయి.
ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రస్తుతం రైతులందరూ నాట్లు పెట్టడం కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు సకాలంలో ఎరువులు అందాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక పత్తి, ఇతరత్ర వాణిజ్య పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి మరీ దయనీయం. వరి తర్వాత నల్గొండ జిల్లాలో ఎక్కువగా పండించేది పత్తి పంట. పత్తి వేసేటప్పుడు ఎకరానికి 2 బస్తాల డిఏపి, 2 బస్తాల యూరియాను రైతులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం 1 బస్తా కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. మిగతాదంతా గప్చుప్గా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా సరిపడా యూరియా తెప్పించడంలో జిల్లా వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని అన్నదాత కన్నెర్ర చేస్తున్నాడు. అయితే యూరియా కొరతకు లారీల సమ్మె కారణమంటూ అధికారులు సాకులు చెప్తున్నారు. సమ్మె 3 రోజుల నుంచే జరుగుతుందని, యూరియా కొరత 20 రోజులుగా ఉందంటున్నారు రైతులు. యూరియా కొరతకు మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ లోపమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము నర్సింపేట గ్రామం నుండి యూరియా కొరకు ఇక్కడ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. గుట్టమెట్ల దగ్గర ఆఫీస్ దగ్గరికి యూరియా సకాలంలో రైతులకు అందుతట్లేదు. ఈ ప్రభుత్వం రైతుల మీద శ్రద్ధ వహించి ఎరువులు సకాలంలో ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాము. అసలు ఈ మధ్య సన్న యూరియా వస్తున్నది, దొడ్డు యూరియా మొత్తమే రావట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దొడ్డు యూరియా కొరకు. కాబట్టి దొడ్డు యూరియాను కూడా సప్లై చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతు బంధు కూడా ఇప్పటివరకు బలేదు. ఇంకా నాట్లు అయిపోయినాయి, ఆల్రెడీ ఎరువులు వేసే స్థాయికి వచ్చినాం. కాబట్టి రైతు బంధు కూడా ఇప్పటివరకు బలేదు. ఈ ప్రభుత్వం రైతు బంధును కూడా తక్షణమే విడుదల చేసి మా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ అధికారి అనుమతితో జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మార్క్ఫెడ్ ద్వారానే యూరియా సరఫరా చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖకు చెందిన డిఏఓలకు, మార్క్ఫెడ్ శాఖకు చెందిన డిఎంలకు మధ్య సమన్వయం లేదని, ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై యూరియా కొరత వచ్చేలా వ్యవసాయ అధికారులు కుట్ర చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను ఇబ్బందులు పెట్టకుండా సరిపడా యూరియా తెప్పించి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కోసం పడిగాపులు కాయలేదని, అప్పుడు సరిపడేంత యూరియా దొరికేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.